టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పార్థసారథి వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు తన వర్గానికి పార్థసారథి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెనమలూరులో చంద్రబాబుతో సభ పెట్టి పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారు పార్థసారథి. అయితే పార్థసారథికి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం. పార్థసారథికి టికెట్ ఇస్తే సహకరించకూడదని బోడే వర్గం నిర్ణయించింది. దీనిపై వారం క్రితమే సమావేశమై తీర్మానం చేసుకున్నారు బోడే వర్గీయులు. ఇప్పటివరకు నూజివీడు నుంచి పార్థసారథి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా పెనమలూరు టికెట్ ఇస్తారని ప్రచారం రావడంతో బోడే వర్గం గుర్రుగా ఉంది. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పార్థసారథి వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు తన వర్గానికి పార్థసారథి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెనమలూరులో చంద్రబాబుతో సభ పెట్టి పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారు పార్థసారథి. అయితే పార్థసారథికి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం. పార్థసారథికి టికెట్ ఇస్తే సహకరించకూడదని బోడే వర్గం నిర్ణయించింది. దీనిపై వారం క్రితమే సమావేశమై తీర్మానం చేసుకున్నారు బోడే వర్గీయులు. ఇప్పటివరకు నూజివీడు నుంచి పార్థసారథి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా పెనమలూరు టికెట్ ఇస్తారని ప్రచారం రావడంతో బోడే వర్గం గుర్రుగా ఉంది.